కానీ ఒక మాట ఏంటంటే బయట ఒక పరిశీలన ఈ ఎన్నికల సందర్భంలో అంటే మీలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన ఒకానొక అభిప్రాయం గతంలో టీఆర్ఎస్కు అనుకూలంగా కొద్దిమంది మాట్లాడితే కాంగ్రెస్కు బాహటంగా అనుకూలంగా లేకపోయినప్పటికీ ఒక నరేషన్ బిల్డప్ చేయడంలో బీఆర్ఎస్ వ్యతిరేకులంతా ఉన్నారు. ఒక నరేషన్ బిల్డప్ చేయగలిగినారు. కాంగ్రెస్కు అనుకూలంగా ఇప్పుడు మాట్లాడకపోవచ్చు, కానీ ఒక నరేషన్ బిల్డప్ చేయడంలో ఇంటలెక్చువల్ టీం అనేది కాంగ్రెస్కు వ్యతిరేకంగా లేదు, అట్లనే బీఆర్ఎస్కి అనుకూలంగా కూడా లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. అంటే ఇప్పుడు బీజేపీలోనే మనం చూద్దాం. బీజేపీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ కాంగ్రెస్, నాన్ బీఆర్ఎస్. కానీ ఇప్పుడు ఏమైంది, ఏ సర్వే చూసినా కూడా 10% కూడా వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈవెన్ ఈయన వచ్చిన తర్వాత కూడా ఎవరు మన బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డి గారు ప్రచారంలో పాల్గొన్న తర్వాత కూడా అది ఇంకా తగ్గింది, 7% పడిపోయింది వాళ్ళది. అదేంటి? అదే ఇప్పుడు కొన్ని ప్రామినెంట్ సంస్థలు, వాళ్ళ పేర్లు తీసుకోవచ్చు లేదో నాకు తెలియదు, కొన్ని ప్రామినెంట్ సంస్థలు గతంలో 10 సార్లు ఎన్నికల సర్వే చెప్తే 9 సార్లు 8 సార్లు కరెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇచ్చేది ఏంటంటే 7 to 10 బీజేపీ. ఇంతమందికి ప్రచారం చేస్తే ఇంత చేసిన తర్వాత నిన్న వచ్చింది లేటెస్ట్ కూడా చెప్తున్నాను నేను. నిన్న వచ్చింది అయితే మరి 7 ఉంది, అంటే బండి సంజయ్ కూడా పార్టిసిపేట్ చేసిన తర్వాత. అయితే ఏంటంటే ఆ సర్వేలనే వచ్చింది ఇది. ఒకవేళ కనుక సునాయాసంగా బీఆర్ఎస్ బయటపడుతున్నది అనుకో, అప్పుడు మా పార్టీకి మేము ఓట్లు వేసుకుంటాం. ఒకవేళ టగ్ ఆఫర్ ఉందనుకో, మేము మా పార్టీకి వేసే ఓట్లను కూడా మేము బీఆర్ఎస్కే వేస్తాం. ఎందుకు అంటే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో ఎంతోమంది ఉన్నారు, హైదరాబాద్లో ఎంతోమంది ఉన్నారు, ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకు మంత్రి పదవి? పోయి ముస్లిమే దొరికిండా? అంటే 2 కోణాలు చూడాలి మనం అజారుద్దీన్కి ఇవ్వడం వల్ల. ఒకటేమో మైనార్టీస్లలో బిలియన్ కనెక్ట్ అనే ఒక సంస్థ, ఒక ప్రొఫెసర్ రంగంలో దిగాడు. ఆ ప్రొఫెసర్ ఒక రేనా అని ఒక జర్నలిస్ట్ అనుకుంటా, వాళ్ళని పెట్టుకొని వాళ్ళ స్టూడెంట్స్తో సర్వే చేయించాడు. ఆయన దగ్గర ఉన్న స్టూడెంట్స్తో చేస్తే 64% బీఆర్ఎస్కి ఫేవర్గా వచ్చింది, 27% కాంగ్రెస్ ఫేవర్ వచ్చింది. ఆ సర్వే హైలైట్ తీసుకోవాలనుకుంటే అది అయిన తర్వాత 3 రోజులకు అజారుద్దీన్ పేరు బయటకు వచ్చింది. 4వ రోజు మంత్రి అయింది ఆయన, ఆ సర్వే బయటకు వచ్చినాక. అంటే ఒకటి ఓటమి భయం పట్టుకుంది రేవంత్ రెడ్డికి అనేది మొట్టమొదటి సంకేతం అజారుద్దీన్ను మంత్రి చేసినప్పుడు అయింది. రెండవది హిందువులల్లో కొంత పోలరైజేషన్కి కారణమైంది అది. ఆయన కూడా ఎక్కువగా ఓవైసీ వాళ్ళు సపోర్ట్ చేయడం కాంగ్రెస్ను, నవీన్ యాదవ్ ఇదివరకు ఎంఐఎం క్యాండిడేట్ కావడం, ఇవన్నీ కూడా ఏంటంటే హిందువులల్లో ఈజ్ నాట్ ది రైట్ పర్సన్, ఇట్ ఈజ్ నాట్ ది రైట్ పార్టీ అన్నప్పుడు మీరు చెప్పిన ఈక్వేషన్ ప్రకారం తీసుకుంటే కనుక ముస్లింల ఓట్లు కన్సాలిడేట్ అయితే బీసీల ఓట్లు లేదా మిగతా ఓట్లు బీజేపీని, నిరుద్యోగులని, బీఆర్ఎస్ని పంచుకుంటే మరి కాంగ్రెస్ ప్లెచ్చింగ్ అవుతుందేమో కదా? కాంగ్రెస్కి రావు. ఎందుకు రావు అంటే ఇప్పుడు మైనార్టీస్లలో వన్ సైడ్ లేదు. ఇప్పుడు మజ్లిస్ చెప్పినట్టుగా ఇంటలేరు మైనార్టీస్, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు మజ్లిస్ అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయలే. ఇక్కడ సమస్యలు పట్టించుకోలేదు, ఇక్కడ వాళ్ళు పోతే పనులు చేయలేదు. వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గానే, వాళ్ళు ఎన్నడూ రారు మా దగ్గరికి, వాళ్ళకి 7 నియోజకవర్గాలకే పరిమితం అయిపోయినారు, వాళ్ళు అంతవరకే అని చెప్పి ముస్లిం ఓటర్లు అంటున్నారు, ముస్లిం ఓటర్స్. అయితే ఇప్పుడు వాళ్ళు మజ్లిస్కు ఎటువంటి గుర్తింపు ఇచ్చారనుకుంటున్నావు బిలియన్ కనెక్ట్లో ఆ సర్వేలో? మన రాష్ట్రంలో అత్యంత అవినీతి పార్టీ ఏది అంటే బీజేపీ అన్నారు. అర్థం చేసుకోవచ్చు, ముస్లిమ్స్ బీజేపీ పడదు కావచ్చు. సెకండ్ పార్టీ ఏదంటే మజ్లిస్ అన్నారు. అవునా? 31% ఇచ్చారు మజ్లిస్ అవినీతి పార్టీ అని. కాంగ్రెస్కి 27% ఇచ్చారు, బీఆర్ఎస్కి 10% ఇచ్చారు. ఆ ప్రొఫెసర్ ఏం బీఆర్ఎస్ కాదు, ఆయన కంప్లీట్ న్యూట్రల్ క్యాండిడేట్. అయితే ఇంకోటి ఏంటంటే మజ్లిస్ పట్ల ఇక్కడ ఒక 7 నియోజకవర్గాలు హైదరాబాద్ పార్లమెంట్ తప్ప బయట ఎక్కడ కూడా అంత మంచి పేరు లేదు, అంటే ముస్లింలలోనే. ఇప్పుడున్న యూత్ అయితే అసలు వాళ్ళు ప్రశ్నిస్తాను, వాళ్ళు ఏం చేశారు ముస్లింలకు? 50 ఏళ్ళ నుంచి వాళ్ళే గెలుస్తున్నారు. వాళ్ళ తండ్రి ఉన్నప్పని సలావుద్దీన్ ఓవైసీ మినిస్టర్గా, నాదెండ్ల భాస్కర్ రావు మంత్రివర్గంలో, సలావుద్దీన్ ఓవైసీ మంత్రి. ఎప్పుడు ఇది 84 ఎన్టీ రామారావు ఇచ్చిన టైంలో. అంతకంటే ముందు నుంచి కూడా ఆ పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. సలావుద్దీన్ ఓవైసీ కంటిన్యూస్ ఎంపీ అసదుద్దీన్ వచ్చేదాకా.
మరి ఏం చేశారు? ఇప్పటికి అదే మురికి బట్టలు వేసుకొని కార్ఖానాలలో పనిచేస్తున్నారు కదా. కొంత కేసీఆర్ గారు వచ్చినాక 200 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు వచ్చినాయి, బడ్జెట్లో వాళ్ళకు కొంత ప్రొవిజన్ వచ్చింది. ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనీసము 3700 హౌసింగ్ స్కీమ్స్ ఇచ్చారు, డిగ్నిటీ హౌసెస్. వాళ్ళందరి డాటా ఉంది, మన గూగుల్లో కొడితే జూబ్లీహిల్స్లో 3700 మందికి మొదటి 2 ఫేజులలో ఇండ్లు అలాట్ అయినట్టుగా ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లతో ఉన్నాయి. వాళ్ళు లెక్క తీస్తే 1000కి పైన ముస్లిమ్స్ ఉన్నారు. అంటే బహుశా ఎంఐఎంఏతర పార్టీ అంటే బీఆర్ఎస్ అంతా చొచ్చుకపోయింది ఇప్పటి వరకు. అంటే ముస్లిమ్స్లలో బీఆర్ఎస్కి ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ షాదీ ముబారక్ కావచ్చు, తర్వాత ఇట్లాంటివి కావచ్చు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు. ఆయన ఇద్దరు తండ్రి కొడుకులు కూడా అద్భుతంగా హిందీలో కమ్యూనికేట్ చేయగలుగుతారు, ఉర్దూలో కమ్యూనికేట్ చేయగలుగుతారు. మంచి షైరీలు వాళ్ళు మగ్దు మొయియుద్దీన్ రాసినవి కూడా వాళ్ళు తీసుకొచ్చి, కేటీఆర్ అయితే ఇంకో కాక ఎక్కువనే. ఇద్దరు కూడా తండ్రి కొడుకులు అద్భుతంగా హిందీ మాట్లాడగలుగుతున్నారు. మంచి కాంగ్రెస్ కాదు ఒక మైనస్ పాయింట్, ఒక్క స్పీకర్ కూడా లేడు హిందీలో. షబీర్ అన్న రావాలి, అజరుద్దీన్ అన్న రావాలి. వాళ్ళు షబీర్ అలేమో బీహార్ వేయండు, ఆయన కోపం ఉంది మంత్రి పదవి ఆయనకి ఇవ్వకుండా ఈయనకి ఇచ్చినందుకు. ఈయన అజరుద్దీన్ కూడా ఒక సెలబ్రిటీ, ఒక మంచి క్రికెటర్, కానీ ఎన్నడూ ముస్లింల సమస్యలు తీసుకొని ఆ జనం మధ్యకు వచ్చి వాళ్ళకు తోడుగా అండగా ఉన్న దాఖలాలు మనకు కనబడాయి. వక్ఫ్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లాంటి వాటి అన్నిటిని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు ఓటేయాలంటే. కానీ ఇక్కడ బహుశా ఇందాక నేను అన్నదానికి రేవంత్ రెడ్డి విషయంలో అంటే సన్నబియ్యం విషయం కానీ లేకపోతే కనుక ఇవ్వలేకపోవడం ఎందుకు అని అంటే గత ప్రభుత్వం చేసినాయని పదే 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 చెప్పడం వలన పబ్లిక్లో బహుశా ఏ ఇంప్రెషన్ ఉండవచ్చు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొత్త పుంతలు దొక్కింది ప్రచారం, అందులో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, అనరాని మాటలన్నీ ముఖ్యమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు మొదలుపెట్టేది ముఖ్యమంత్రి, దానికి కౌంటర్ ఇచ్చేది ప్రతిపక్ష తరఫున కేటీఆర్ గారు. అంటే ఏమవుతుందంటే ఆయన అన్నప్పుడు ఈయన అనకపోతే నడవది. కాబట్టి ఆయన ఇప్పటికీ అదే పాత పద్ధతిలోనే మాట్లాడుతున్నాడు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి మాట్లాడకుండా, నీకు గూగుల్ అంతా వెతికినా కూడా, యూట్యూబ్ అంతా వెతికినా కూడా ఒక్క స్పీచ్ కనబడదు. ఆవు కథ చెప్పకుండా ఒక్క స్పీచ్ కనబడదు. అదే రొటీన్ డైలాగులు ప్రజలు అసహించుకునే స్థాయికి పోయినాయి అవి. ఎలక్షన్లో కూడా అదే చెప్తా ఉన్నాడు. కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు, ఆయన మాట్లాడిన మాటలన్నీ ఆయన నోటితోని విజువలైజ్ చేస్తున్నాడు. ఆయన ప్రచారంలో అన్ని వీడియోలు పెడుతున్నాడు. ఆ వీడియోలల్లో తులం బంగారం ఇస్తా, ఇవన్నీ ఆయన చెప్తున్నాడు కదా. పెన్షన్ 4000 ఇస్తా, రైతులకు రుణమాఫీ 2 లక్షలు, ఇవన్నీ కూడా వింటున్నారు జనాలు. దానివల్ల ఏమైందంటే ఆయన నోటితోనే ఆయన చెప్పడము, అవి ఇవ్వకపోవడము, అది మైనస్ అయింది. హైడ్రాది కూడా జూబ్లీహిల్స్ మీద బాగా ప్రభావం చూపెడుతున్నది. హైడ్రా కానీ మరి కొన్ని మీడియాల్లో అక్కడ అంటే సోషల్ మీడియాలో వస్తున్నాయి, హైడ్రాకు అనుకూలంగా ర్యాలీలు చేయటం, తర్వాత హైడ్రా వలన చెరువుల పునరుద్ధరణ జరుగుతుందని. ఉదాహరణకు మన ఎక్కడ అంబర్పేట్ దగ్గర శ్రీరామ టాకీస్ వెనుక ఉన్న చెరువులు బతుకమ్మకుంటాను. హైడ్రా చెడ్డదని ఎవరు అన్నారు? ఇప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఆయన కూడా స్పీచ్లో చెప్పిండని చెప్పి అతను యూట్యూబరు ఆయన టెలికాస్ట్ చేస్తున్నాడు అప్పటి ప్రసంగాన్ని. అంటే ఎవడు ఆక్రమించినా కూడా క్షమించేది లేదు, అధికారులతో సహా అందరినీ తొలగిస్తాం, నోటీస్ చేయకుండా కూల్చేస్తాం అనేది ఆయన కూడా చెప్పాడు. కానీ హ్యూమన్ ఫేస్ అనేది గవర్నమెంట్కి ఉండాలి, ఒక మానవ కోణం ఉండాలి. ఈ మానవీయ కోణం ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకొని 50 ఏళ్ళ నుంచి ఉంటాను. ఇప్పుడు ఈయన గులగొట్టిన చెరువులకు అక్కడిక్కడ రాత్రికి రాత్రి బుల్డోజర్లు తెచ్చి గుడిసెలను గులగొట్టినాయి, పేదవాళ్ళు ఉండే బస్తీలను గులగొట్టినాయి. ఇవన్నీ కూడా పట్టా భూములు, అవి బాజాబ్తా వాళ్ళు కొని రిజిస్టర్ చేసుకున్నాయి. కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లలో వేసుకున్నా కూడా ఎప్పుడో బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గము, వెంగళరావు మంత్రివర్గము, ఎన్టీ రామారావు మంత్రివర్గం వాళ్ళు ఇచ్చిన పట్టాలు.